నేను మీ ప్రణీత. వెల్కమ్ టు టీవీ న్యూస్ ఛానల్. యువ నాయకుడిగా ప్రజల సమస్యల్లో ముందుంటూ, ఒక రాజకీయ నాయకుడిగా, న్యాయవాదిగా తనదైన స్టైల్‌లో పోరాటం చేస్తూ వారెవరో కాదు, మరి వారి ప్రస్థానం ఏంటి? వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వారే తోట వేణు గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకు మీ 3DC ఛానల్‌కి హృదయపూర్వక నమస్కారం. థాంక్ యూ. రామగుండం నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా వాళ్ళే టార్గెట్ చేస్తున్నారు మీరు. ఎందుకని? అట్లేం లేదు. అంటే ఎమ్మెల్యే ఉన్నా, మేయర్ ఉన్నా, మున్సిపల్ చైర్మన్ ఉన్నా, ఎవరున్నా గూడా ప్రజా సమస్యల్లో ఎవరు తప్పుదారి పట్టినా, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, అనాలోచితమైన, అవివేకమైన నిర్ణయాలు తీసుకున్నా గూడా ఒక ప్రగతిని ఆశించే వ్యక్తిగా, కొంత జ్ఞానం, పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా వాటిని ఎత్తి చూపాల్సిన బాధ్యత నా మీద ఉంటది. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదు. అది కాళ్ళకు కట్టగింపుగా ఉన్నా, వాళ్ళకు గిట్టకున్నా గూడా నా కర్తవ్య బోధ నాకు జెప్తది. నేను ప్రశ్నించాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్, ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ చేయాల్సిన అవసరం ఉన్నది గాబట్టి చేస్తాం. దానివల్ల కొంతమంది నన్ను టార్గెట్ జేసినా గూడా నేను ప్రజల కోసం ఎప్పుడు గూడా గొంతును విప్పుతూనే ఉంటా. హైదరాబాద్ జేఏటీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న మీరు, చాలా ఉన్నత స్థాయిలో చదువుకున్న మీరు, ఈ రాజకీయాల వైపు రావడానికి గల కారణాలేంటి? జనరల్‌గా రాజకీయ రాజకీయాలంటే పెద్దవి నిషేధిత సంస్థలేం గావు. కాకపోతే నాకు ఏదన్నా ఇంటాలరెన్స్ ఎక్కువ. ఏదన్నా క్వెషన్ చేసే తత్వం గాని, ఏదైనా చేసే పరిస్థితి ఉన్నప్పుడు గాని, ఏదైనా ఉన్నప్పుడు ఊరికే సహించబుద్ధి గాదు. ఇమ్మీడియేట్‌గా అది అడ్డుకోవాలనిపిస్తది. ఆపాలనిపిస్తది. ఒక సామాన్యునిగా నేను ఆ పని చేయలేను. అనేక అవరోధాలుంటాయి. పొలిటికల్ కీ ఈస్ ద మాస్టర్ కీ విచ్ ఈస్ ఓపెన్ ఎనీ లాక్ అని అంబేద్కర్ అన్నట్టు. దట్ ఈస్ ద మాస్టర్ కీ అని జెప్పేసి రాజ్యాధికారమే ఉంటేనే మనం ఏదన్నా ఇమ్మీడియేట్‌లీ అన్ని విభాగాలను సమన్వయం సాల్వ్ చేసే పరిస్థితి ఉంటది గాబట్టి, చదువుకున్న విజ్ఞానాన్ని పబ్లిక్ అఫైర్స్ వైపు కన్వర్ట్ చేసినా. ఢిల్లీ నాయకులతో పలుకుబడి ఉన్న మీరు, మరి గల్లీలో ఎందుకు విఫలమవుతున్నారు? ఢిల్లీ, గల్లీ ఫెయిల్యూర్స్ అంటే ఏముండవు. ఇవి సక్సెస్ స్టోరీస్, ఫెయిల్యూర్ స్టోరీస్ ఏముండవు. జస్ట్ సర్విస్ స్టోరీసే ఉంటాయి. నాకిష్టమైంది సర్విస్ స్టోరీసే. ఢిల్లీలో విఫలమైనా, లేకపోతే గల్లీలో సక్సెస్ అయినామా, ఢిల్లీలో సక్సెస్ అయినామా, గల్లీలో విఫలమైనామా అన్నట్టు నేను దాన్నేం బిలీవ్ చేయను. భగవద్గీత కర్మ చేయమన్నది. ఫలితం వదిలేయమన్నది. రిజల్ట్ అనేది అప్ టు గాడ్. నాకు సంబంధం లేదది. బట్ నాకు సర్విస్ ఓరియెంటెడ్‌గా నా పని నేను చేసుకుంటూ పోతున్నా. నా కర్తవ్యం నేను చేసుకుంటూ పోతున్నా. కాకపోతే ఏందంటే నేను నా హోమ్ ల్యాండ్‌కు మాతృ సంస్థకు సర్విస్ చేద్దామన్న ఉద్దేశంతోటి ఉన్నా కాబట్టి, ఎంత పెయిన్ అయినా గూడా, ఎన్ని రకాల అవరోధాలు ఎదురైనా గూడా, ఇష్టమైన పని కష్టంగా చేయకుండా ముందుకు పోతున్నా. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తా అంటారు. న్యాయం కోసం ఉన్నది. అందుకే న్యాయవాదిగా అవతారం ఎత్తినా గదా! న్యాయం దాన్ని ఆ ప్లాట్‌ఫార్మ్‌లో గూడా నాకు ఇబ్బంది కలగద్దని ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ గూడా పూర్తి చేసి, మరి కొంత న్యాయ సహాయం గూడా చేసే కార్యక్రమం చేపట్టాను. రామగుండం నియోజకవర్గంలో గతంలో చూసుకున్నట్లయితే పోచమ్మ మైదానంలో వివాదం, వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అదే విధంగా ఇప్పుడు సింగరేణి సంస్థలో కోటర్స్ వివాదంలో కూడా మీరు ఒక న్యాయవాదిగా గాని, ఒక వ్యక్తిగతంగా గాని, ఒక సామాన్యుడిగా గాని దానికోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏ లబ్ధి లేనిదే మీరు పోరాటం చేస్తున్నారా? ఇప్పుడు నా వ్యతిరేకులు అనేక ప్రచారం చేస్తారు. పోరాటం అందులో డబ్బులు, ట్రాన్సాక్షన్స్, స్వార్థాలు ఏముండవు. లేకుంటే అది పోరాటం కాదది. అది బిజినెస్ అయితది. నేను పోరాడింది అది పస్తులున్నానా, లేకపోతే కడుపు కట్టుకొనున్నానా, లేకపోతే అప్పు జేసి తీసుకొచ్చిందా, లేకపోతే నా సొంత ప్రయోజనాలు తాకట్టు పెట్టుకొని ఇంకేదైనా చేసుకొని చేసిందా అనేది పోరాటంలో కేసులయినాయి నా మీద. 6 ఎఫ్ఐఆర్‌లయినాయి. అది ఎవరికైనా తెలుసా? పోచమ్మ మైదానం పోరాటం అనేది ఒక చరిత్ర. అది ఒక నిజాయితీ గల పోరాటము. నిజాయితీగా పోరాడినందుకే అందరికి కంటకింపై నా మీద ఎఫ్ఐఆర్‌లు నమోదయినాయి. ఇప్పుడు గూడా ఓటర్స్ విషయంలో దాంట్లో స్వయంగా నేను గూడా బాధితుడే. నా ఓటర్ గూడా ఉంది. ఏది తీర్చేసే లిస్ట్‌లో. అట్లాంటప్పుడు డబ్బుల ట్రాన్సాక్షన్ ఉంటది. స్వార్థం ఉండదమ్మా. బ్రతుకు పోరాటమే ఉంటది. నా అస్తిత్వం కోసం పోరాటమే ఉంటది. ఆ క్రమంలో ఈ పోరాటంలో గూడా ఇటీవల జైలుకు పంపిన దాఖలాలున్నాయి. నా మీద అక్రమ కేసు పెట్టి 353 విధుల ఆటంకం కలిగించిన కేసు పెట్టి పంపించిండు. ఏ పోరాటం ఎంచుకున్నా గూడా నా మీద జరిగిన ఎఫ్ఐఆర్‌లు ఎందుకైనాయి? నేనేమైనా రాజీ పడి, లాలుచి పడి ఏదైనా డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే కేసుల పాలవ్వను గదా! ఎవనికి లొంగక, ఎవరికి వంగక ఉన్నాను గాబట్టే ఇంత అణచివేత జరుగుతున్నది తప్ప, ఎప్పుడు గూడా నేను నిష్కల్మషంగా పోరాడినా, ఆన్ బిహాల్ఫ్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్టే పోరాడినా తప్ప, నా వ్యక్తిగత స్వార్థం గాని, నా యొక్క ట్రాన్సాక్షన్ కోసం ఎప్పుడు పోరాడలేదు. అదే విధంగా ఇప్పుడు కోటర్స్ వివాదం చూస్తున్నట్లయితే దాంట్లో విజయం సాధిస్తారని అనుకుంటున్నారా? చెప్పినా గదా! భగవద్గీత పోరాడమని చెప్పింది.
కర్మ చేయి, డూ వర్క్, రిజల్ట్ పక్కన పెట్టుకోవాలి. నేనైతే పోరాడుతున్నా. అది నా ధర్మ పోరాటం. ధర్మ పోరాటంలో విజయం సాధిస్తానన్న నమ్మకం 100% ఉన్నది. కాకపోతే కొంతమందికి సద్బుద్ధి రాక మూర్ఖంగా ఒంటెత్తు పోకడమై దీన్ని ఒక కావాలని దీన్ని ఒక ఏది ఖచ్చితంగా ఇది జరగాలన్న ఒక మొండితనంతో పోతున్నారు తప్ప, మనసు పెట్టి ఆలోచిస్తే ఇదెంత ఫూలిష్ థింగ్. ఇక్కడ అవసరం లేని దాని గురించి ఇంత బేవకూఫ్‌గా ఎందుకు ఆలోచిస్తున్నామని ఆళ్ళకి సద్బుద్ధి కలిగితే ఖచ్చితంగా ఇది సెట్ బ్యాక్ అయితది. ఈఓఐ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ ప్రపోజల్ పెడితే ఒక్కడు బిడ్డేయలేదు. ఒక్క రూపాయి కేటాయించలేదు. దానికి అవ్వలేడు, అయ్యలేదు. అయినా కూడా మూర్ఖంగా పోతామంటే ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. మడమ తిప్పని పోరాటం చేస్తాం. దానికి ఖచ్చితంగా న్యాయస్థానం కూడా ఆశీర్వదించి ఇప్పుడు దాని కోర్ట్ స్టేలో నడుస్తుంది. త్వరలో నాయకులకు, పాలకులకు, అధికారులకు కూడా సద్బుద్ధి రావాలని మేము ఒక కార్యక్రమం చేపడుతున్నాం. అది ముందుకు పోయి మేము సక్సెస్ అయ్యి విజయ తీరాలను చేపడతాం, ముద్దాడతామన్న కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది. ఇక్కడి ఎమ్మెల్యే రామగుండం నియోజకవర్గ ప్రజలకే మంచి జరగాలని షాపింగ్ కాంప్లెక్స్ గాని, డీమార్ట్‌లు గాని వస్తాయని అంటున్నారు. మీరు దానికి అడ్డుపడుతున్నారంటున్నారు. దానికి మీ సమాధానం? ఇక్కడ ఒక ఫూలిష్ థింగ్ ఏందంటే, అభివృద్ధి అంటే డీమార్ట్ గాదు. అభివృద్ధి అంటే లలిత జ్యువెల్లర్స్ గాదు. సీఎంఆర్ షాపింగ్ మాల్ గాదు. అభివృద్ధి అంటే ఇక్కడ ఉపాధి పెంచడము, స్కిల్ డెవలప్‌మెంట్ పెంచడము, ఇంకేదో జేయడం తప్ప, ఇక్కడ వెరీ అన్‌ఫార్చునేట్ ఏమైందంటే, ఏదో రంగుల అద్దాలు పెట్టి, ఏదో పెయింటేసి, ఏదో చిన్నగా హంబగ్ చేస్తే కాదమ్మా. ఇక్కడ చాలా చేయాల్సిన పనున్నది. అందుకే మెచ్యూరిటీ లెవెల్స్ లేని వాళ్ళు సడెన్‌గా ప్రమోషన్ వస్తే ఏదైతే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఎవరిని సంప్రదించరు. ఒంటెద్దు పోకడ పోతారు. నిరంకుశ విధానాలను రుద్దుదామని చూస్తారు. మేము ఒక ప్రగతి కారకులుగా మేము దాన్ని ఎత్తి చూపి ఇది కాదు, ఇది చేయొద్దు, ఇది టాప్ ప్రియారిటీ కాదు. ఊర్లో మైగ్రేట్ అయి ఉన్నారు. 1,50,000 ఓట్లు అసెంబ్లీకి పడ్డాయి. 1,30,000 పార్లమెంట్‌కి పడ్డాయి. అంటే ఓట్లు మొత్తం రామగుండం నియోజకవర్గం సీన్ మొత్తం 1,30,000 ఓట్లు. అంటే పొట్యాల, రాయదండి, ఈసాల తక్కలపల్లి, మొర్మూరు, ఎల్కలపల్లి, లింగాపూర్, కుక్కలగూడూరు, గోలివాడ, బ్రహ్మణపల్లి, జయ్యారం, పాలకుర్తి మండలాలు వాటితో పాటు 50 డివిజన్ కార్పొరేషన్‌ల మొత్తం ఓట్లు పోలనే 1,50,000 ఉన్న జనాభా 2,00,000. ఇదివరకు 4,00,000 ఉండేది. ఊరు సగం ఖాళీ అయింది. ఎవరి కోసం షట్టర్లు కడతారు? ఎవరి కోసం ఊరు అభివృద్ధి చేస్తారు? ఎవరు వస్తారు? ఇది మచ్చిరాల కాదు, లేకపోతే ఇంకోటి కాదిది. దయచేసి దీనికున్న లిమిటేషన్ దీనికుంది. దీన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఎవరికో చెక్కిగిరి పెడదామని, ఎవడో అనుచరుడు తిరిగిండు వానికో షట్టర్ కాలబెడదాం, ఇది కాలబెడదాం అన్న ఆలోచన కాదిక్కడ. అనుచరుని కుటుంబాన్ని పెంచు, అనుచరుని స్కిల్ డెవలప్‌మెంట్ చేయి, అనుచరునికి ఒక వెహికల్ కొని, ఒక ట్రావెల్స్ పెట్టుకొని, లేకపోతే ఒక సెల్ ఫోను షాప్ పెట్టి, లేకపోతే ఒక సెంట్రింగ్స్, లేకపోతే అనేక రకమైన టెక్నికల్ సమస్యలు, ఇంటీరియర్ డిజైన్ సంబంధించినవి వాటిని డెవలప్‌మెంట్ చేసి వానికి ఉపాధి పెంచి చేపల కూర అండి పెట్టకండి. చేపలు పట్టడం నేర్పండి. ఇదే తేడా. చేపలు తెచ్చి చేపల కూర అండి పెడితే వాడికి డెవలప్‌మెంట్ కాదు. చేపలు పట్టడం. ఇవ్వ డోంట్ గివ్ ఫిష్. యూ టీచ్ ద ఫిషింగ్. రాజకీయాల్లో సెంట్రల్ లీడర్‌షిప్‌గా వర్క్ చేసిన మీరు మళ్ళీ కాంగ్రెస్‌కి వెళ్ళే అవకాశాలేమైనా ఉన్నాయా? పబ్లిక్ అఫైర్స్‌లో ఏదో ఒక పొలిటికల్ పార్టీ బ్యాక్‌గ్రౌండ్ ద్వారానే సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి, అప్పుడు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి నాయకత్వం ఎన్ఎస్ఏలో పనిచేసాము. దాని తర్వాత నేరుగా పబ్లిక్ సర్వీస్ చేయాలి కాబట్టి, పబ్లిక్ అఫైర్స్‌లో ఉండాలి కాబట్టి, కానీ అక్కడి మేము క్యాలిక్యులేషన్స్ వేరైనాయి. ఇక్కడ లోకల్ కాన్సిక్వెన్సెస్ వేరైనాయి. ఇక్కడ ఉన్న పార్టీ వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇండిపెండెంట్ గానే కార్పొరేటర్‌గా ముందుకు పోవడం జరిగింది. అదే విధమైన ఫ్లోలో నడుస్తుంది. కాకపోతే ఏందంటే, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసి ఉన్నాం గాబట్టి, ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నది గాబట్టి, ఆ పార్టీ పరంగా కొంత నాకు సానుకూల దృక్పథమే ఉన్నది గానీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ విస్తృత ప్రజా ప్రయోజనాలు రామగుండం పబ్లిక్ అఫైర్స్‌లో ఎవరు ఆటంకం కలిగించినా కూడా, అది పార్టీ ఆలోచన చేయకుండా, ఫస్ట్ నేరుగా సర్వీస్ ఓరియెంటెడ్‌గా పబ్లిక్ తోటి అనుబంధం ఉండాలి గాబట్టి, ఇప్పుడు పార్టీ అఫైర్స్ నేను పట్టించుకోలేదు. నాకు ఢిల్లీలో చాలా సత్సంబంధాలున్నాయి. ఇప్పుడు రాబోయే ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలకు కూడా నన్ను యూనివర్సిటీ ఎన్నికలకు కూడా పని చేయాలని జెప్పేసి నాకు అవకాశం ఇచ్చిర్రు. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో గాని, సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో గాని పని చేయమని జెప్పేసి పిలుపొచ్చింది. ఇప్పుడు జరుగుతున్న యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్‌కి గూడా కొంతమంది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నాకు ఫోను చేస్తూ, "అన్న నీ సలహాలు గావాలి, సూచనలు గావాలి. నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్‌గా గెలవాలి. స్టేట్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసే క్యాండిడేట్‌లు గూడా నా బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు. మీరు ఏదైనా పని చేస్తే నాకు కొంత గైడెన్స్ ఇయ్యాలని" జెప్పేసి కాంగ్రెస్ తోటి నాకు చాలా సత్సంబంధాలున్నాయి. అలాగే ప్రతి పార్టీతోటి సంబంధాలున్నాయి. కాకపోతే ఎక్కువ కాంగ్రెస్ ముద్ర పడ్డది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నదని జెప్పేసి దానికోసం నేను వెంపర్లాడాల్సిన పరిస్థితి లేదు. నా ఫస్ట్ ప్రియారిటీ రామగుండం పబ్లిక్ అఫైర్స్. మరి కాంగ్రెస్‌లోకి వెళ్ళే అవకాశాలు ఏం లేవంటారా? ఉన్నాయా? అంటే అది నిషేధిత ప్రాంతం గాదు. కాంగ్రెస్‌లోకి వెళ్ళొచ్చు, బీజేపీలోకి వెళ్ళొచ్చు.
టీడీపీలోకి, టీఆర్ఎస్‌లోకి లేకపోతే సిపిఐ ఏ పార్టీ అయినా గూడా ప్రజాస్వామ్య ప్లాట్‌ఫార్మ్స్. అంటే ఏ పార్టీ అయినా గూడా దాని సిద్ధాంతం ఒక్కొక్కసారి మారుతది. ఒకసారి మారదు. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ వచ్చే వరకు ఉండి, తర్వాత దాని అవతారం అంతర్ధానమైంది. స్వాతంత్రం వచ్చే స్వాతంత్రం తెచ్చినప్పుడు తర్వాత కొంతమంది పార్టీలొచ్చినాయి. కొన్ని అంతర్ధానమైనాయి. వాటి యొక్క బేస్ ఎంత లాంగ్ స్టాండింగ్ ఉన్నది, ఎంతవరకు డౌన్ ట్రోడెన్‌కు, తాడిత పిడిత వర్గాలకు కమిట్మెంట్ ఉంటే ఆ పార్టీల ఊతం అందుకొని మేము రాజకీయాలు చేస్తాం. ఒకవేళ అవి గూడా కొంత సైడ్ ట్రాక్ బైపాస్ అయితే, మళ్ళీ నేరుగా పబ్లిక్ అప్రోచ్ అయ్యే పార్టీ రామగుండం మొత్తం ఇండిపెండెంట్‌లను గెలిపించిన చరిత్ర కాబట్టి, ఆ విధంగానే పోయే ఆలోచనలతోటి మిమ్మల్ని సూటిగా ఒక క్వెషన్ ఏస్తాను. దానికి మీరు సూటిగా సమాధానం చెప్పగలుగుతారా? రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారితో ఉన్న 20 సంవత్సరాల మీ అనుబంధాన్ని కాంట్రోవర్సీకి ఎందుకు దారితీస్తుంది? మకన్ సింగ్, రాజ్ ఠాకూర్ అన్నతోటి నాకు చాలా 20 సంవత్సరాలు గాదు, 25 ఏళ్ల అనుబంధం ఉన్నది. ఆయనతో నాకేం లడాయి లేదు, గొడవ లేదు. ఇక్కడ ఎటొచ్చి ఇక్కడ రాజ్యాధికారం ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు గాబట్టి, ఆయనని నేనెప్పుడూ ఒక విజిల్ బ్లోవర్‌గా ఎప్పుడు అడుగుతూ ఉంటా. ఎందుకంటే ఆయనను వేరే వాళ్ళు హైజాక్ జేషిర్రు. వేరే వాళ్ళు హైజాక్ జేసి అంత పిచ్చి పిచ్చి రాంగ్ ట్రాక్‌లోకి తీసుకుపోయే ప్రయత్నాన్ని ఆయన శ్రేయోభిలాషిగా, ఊరు శ్రేయోభిలాషిగా నేను బరాబర్ క్వెషన్స్ చేస్తున్నా, అడుగుతున్నా. వితిన్ ద డెమోక్రాటిక్ ప్రాసెస్‌లో ప్రజాస్వామ్యంలోనే తప్ప ఆయన మీద బురద జల్లే కార్యక్రమం నేనెప్పుడు చేయలేదు. నాకు అవసరం గూడా లేదు. నేను ఆయన ఏ పాలిసీ మ్యాటర్ ఉన్నా కూడా నేను వ్యతిరేకిస్తా. ఈవెన్ సోమవారం సత్యనారాయణ గారు నాకు వ్యక్తిగతంగా బంధువైనా గూడా, కొరకంటి చందర్ వ్యక్తిగతంగా బంధువైనా గూడా, వారి పాలిసీ మ్యాటర్‌తో విభేదించినా, వారి హయాంలో కేసులు నమోదైనయి. ఈయన హయాంలో కేసులు నమోదైనా గూడా ఒకటే ఆలోచన ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ అడగడం అనేది, క్వెషన్ చేయడం అనేది నా బ్లడ్‌లో ఉన్నది. అది కంపల్సరీ అడుగుతాను. అది వారికి కంటగింపుగా ఉండి ప్రశ్నించొద్దు అని ఇదేమో రాజరిక కాలం గాదు, రాజుల కాలం గాదు. బరాబర్ అడుగుతాం. అడుగుతాం, పరిష్కారాలు సూచిస్తాం. మంచి చేస్తే దాన్ని అభినందిస్తాం. చెడు చేస్తే కూడా ఖచ్చితంగా ఎండగడతాం తప్ప, ఏదో మెహర్బానీ కోసమో, లేకపోతే ఆయన కోసమో మేము చేయాల్సిన అవసరం లేదు. మేము ఏదైనా గూడా క్వెషన్ చేసే ఎప్పుడైనా ఇండిపెండెంట్‌గా రాజకీయాన్ని ప్రారంభించగలం. ఎవరి ప్రాపకం అవసరం లేదు. ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది. ఆయన ఆయన ఇప్పుడు రాజుగా ఉన్నాడు. ఇంకా 4 సంవత్సరాలు ఆయన పదవీ కాలం ఉంటది. మంచి చేస్తే అది కొనసాగుతది. లేకపోతే వన్ టైమ్ వండర్ అయిపోతాడు. మేము గూడా కుర్చీ కోసమే కొట్లాడుతున్నాం. ఇక్కడ సమస్య ఏందంటే ఇద్దరి మధ్య లంకేయడం పడ్డదంటే, ఆయన చైరు అనేది ఇప్పుడు నేను ఆశపడుతున్నాను ఆయన అనుకుంటున్నాడు. ప్రజలకు సేవ చేస్తే కుర్చీ వస్తే వస్తది. లేకపోతే లేదు. కుర్చీ రానంత మాత్రాన ప్రజలకు చేసింది నకిలీ అయిపోదు. ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఎవరికైనా కంటెంట్ ఇక్కడ చెవులు కొరికే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఆయనను ప్రతీది కూడా సద్విమర్శే చేస్తున్నాను నేను. ఇది ఇట్లా చేయొద్దు, ఇది ఇట్లా చేయొద్దు, ఇది బాగలేదు, ఈ పాలిసీ వేస్టు, ఇది అనవసరము, ఇది దీనికి ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఉండదు. దీనికి ఎక్కువ ఫీజిబిలిటీ లేదు. ఇది ప్రాక్టికల్‌గా పాసిబుల్ కాదు. ఇది చెత్త ప్రపోజల్. ఇది గాదు అని చెప్తాం. ఎందుకంటే ఆయన డెప్త్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ లేనప్పుడు మాకుంటది గదా! మాకున్నప్పుడు మేము మా గొంతును బంద్ చేసుకొని ఉండలేం గాబట్టి, ఆయనతో అనుబంధాన్ని నేను ప్రజల కోసం రాజీ పడే సమస్య లేదు. కాకపోతే ఏందంటే కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవము. ఆయననే విజ్ చేస్తే చూడకపోవడము, కలుస్తా అంటే కలవకపోవడం వల్ల గ్యాప్ ఇంకా పెరుగుతుంది తప్ప, కూర్చొని చేస్తే కొన్ని పరిష్కారాలొస్తాయి. మరి ఆ సద్బుద్ధి ఆయనకుండాలి తప్ప నా నుంచి అయితే ఏ లోపం లేదు. మరి తోట వేణు ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఏం మాట్లాడినా అది కాంట్రోవర్సీకి దారితీస్తుంది. ఎందుకని? ఇప్పుడు ఉన్నమాట అంటే ఉలుకెక్కువ. వాస్తవవాది, లోక విరోధి. నేను మాట్లాడతా అంటే దాన్ని కొద్దిగా స్టడీ జేసి, దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంది? దాని ముందేంది? 10 సంవత్సరాల ముందేంది? 10 సంవత్సరాల తర్వాతేంది? దాంట్లో లోపాయం ఏంది? దుర్బుద్ధి ఏంది? దాంట్లో ఏమన్నా స్కీమ్స్ ఉన్నాయా? వాళ్ళ సద్బుద్ధి ఉన్నదా? లేకపోతే దుర్బుద్ధి ఉన్నదా? ఇయన్నీ ఆలోచించి మాట్లాడతా. అది ఏమైతదంటే వేరే వాళ్ళు ఆ విధంగా ప్రోబింగ్ జేయక, ఏదో కామన్‌గా చూసి కాపీ పేస్ట్ చేసే మాటలు నేను మాట్లాడితే ఒక ఇన్వెస్టిగేటివ్‌గా ఉంటది. ఒక లోతైన విశ్లేషణతోని కూడుంటది కాబట్టి తట్టుకోలేము కొంటున్నారు. ఇట్టనే మాట్లాడితే మేమేమో తేలిపోతున్నాం, వీడేమో గట్టిగా మాట్లాడుతున్నాడు. వీడి వెలుగు మమ్మల్ని చీకట్లోకి నెట్టేసిందని వాళ్ళనుకుంటే దానికి కారణం నేను గాదు. ఏది మాట్లాడినా గాని అది వివాదానికి దారి తీసే విధంగా మాట్లాడుతుంటారు. దానికి అందరూ మీరు చులకనగా మాట్లాడతారని, ఒక సైకోగా మాట్లాడతారని అంటారు. దాన్ని మీరెలా స్పందిస్తారు? ఈ ఊరు సెటిలర్స్ వాడికి అర్ధజ్ఞానం ఉంటది. జ్ఞానహీనులుంటారు. ఒకటేసారి నేను పెద్ద లెక్చర్ ఇచ్చి చెప్తే అది ఎక్కదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది గూడా నేను గమనించిన. అయితే దాన్నేమనుకుంటున్నానంటే నా భాష, పరిభాష ఆళ్ళకర్థం గాక వాడి ఇప్పుడు వాడికి చదువు రాదు. నేను చదువుకునే పుస్తకాన్ని లాక్కుందాం అనుకుంటాడు. నేను అంటే వాళ్ళకి వాళ్ళకి చెప్పేదాన్ని నేను ఆ భాషకి నేను దిగజారి నేను చెప్పలేను.
ఒక రకంగా చెప్తే ఏందంటే వాళ్ళకు రాంగ్ ఇన్‌పుట్స్ బోయి, వాళ్ళ పరిజ్ఞానము లోపం తప్ప నేను జెప్పేది వాస్తవవాది, లోక విరోధి. నేను ఏదైనా గూడా నిక్కచ్చిగా జెప్తాను. వెధవను వెధవే అంటాను. బేవకూఫ్ పనులను బేవకూఫే అంటాను. దాంట్లో ఏ మాత్రం గూడా వెనకకు పోను. దానివల్ల ఏమైతదంటే అది నాకు కొద్దిగా అహంకారము లేకపోతే నోటికి ఏదొస్తొస్తాడు, బిచ్చగాళ్ళు అంటున్నాడు, లేకపోతే ఇట్లా అంటున్నాడు అని అంటే తాడిత పీడిత వర్గాలు. ఇక్కడ సింగరేణి చెమట బిడ్డలం ఇక్కడ. ఇక్కడ తెలంగాణ మాండలికంలో నేను ఇక్కడ ఈ గ్రౌండ్ లెవెల్‌లో పెరిగిన వ్యక్తిగా, ఈ పారిశ్రామిక ప్రాంతంలో పెరిగిన వ్యక్తిగా ఆ భాష మాట్లాడకుంటా ఏదో అరువు తెచ్చుకున్న భాష, అద్దెకు తెచ్చుకున్న భాష నేను మాట్లాడలేను. నువ్వు తప్పు చేస్తున్నావంటే తప్పుడు విధమే అంటాను. మంచివాడు అంటే మంచివాడు అంటాను. కాకపోతే ఏందంటే, ఇప్పుడు అందరికి చెక్కిలీలు పెడుతూ బతకాలంటే నాతోటి కాదమ్మా. నేనెప్పుడైనా గూడా విమర్శలు విమర్శగానే ఉంటాను. ప్రశంసలు మంచి చేసిన వాళ్ళకు కాంప్లిమెంట్ ఇస్తాను. చెడు చేసిన వాళ్ళకు ఎండగడతాను తప్ప, దానికి వాళ్ళు మరి బట్టలు చింపుకొని నన్ను పెద్ద నా మీద బురద జల్లే నల్ల రంగు పూసే కార్యక్రమం చేస్తే, నేను వారికి మకిలి అంటించుకోకుండా దూరంగా ఉంటా తప్ప, నా యాటిట్యూడ్‌నయితే మార్చుకోను. మీరు గతంలో చూసుకున్నట్లయితే అనేక రాజకీయాల పార్టీలు మార్చినట్లుంది. ఎందుకు ఒక పార్టీని కాకపోతే ఒక పార్టీని ఎంచుకుంటున్నారు? నా ఉద్దేశంలో అంటే రాజకీయ పార్టీలు మనల్ని కొనుక్కోలేదు. మనం మనల్ని వాటిని మన యజమానులు కావు రాజకీయ పార్టీలు. వాటితో సహచరులు అంతే. మనం దాంతో జర్నీ చేయాలి. ఆ ప్లాట్‌ఫార్మ్ నచ్చకపోతే దాని నుంచి వేరే వాడికి షిఫ్ట్ అయ్యే స్వేచ్ఛ, హక్కు మనకుంటది. దానికి పార్టీలో పనిచేసిన ముద్ర ఏసి, ఈ పార్టీకి అనుకూలంగా పనిచేసిండు. ఇప్పుడు పార్టీలు మారుస్తున్నాడు, రంగులు మారుస్తున్నాడు ఇలా. రాజకీయ పార్టీలనేటివి నాయకుల అవసరం రాజకీయ పార్టీలకుంటాయి గానీ, రాజకీయ పార్టీల అవసరము రాజకీయ నాయకులకుండవు. ఇక్కడ ఒకటి గమనించాల్సిందేంటంటే, సమర్థవంత నాయకులు, ప్రజాదరణ ఉన్న నాయకులను రాజకీయ పార్టీలు ఎవ్వడైనా పిలవాల్సిందే. మన తాకత్తు వానికి ఎప్పుడన్నా ఎవరైనా గూడా వాడిని హక్కున చేర్చుకోవాల్సిందే. మా అవసరం వాళ్ళకుంటది. రాజకీయ పార్టీల అవసరం మాకుండదు. బలహీనులకు రాజకీయ పార్టీల అవసరం ఉంటది. దాంట్లో క్యాడర్ అవసరం ఉంటది. మేము వ్యక్తిగతంగా క్రౌడ్ పుల్లర్లం. ప్రజా ఆదరణ ఉన్నవాళ్ళం. విశేషమైన జనాదరణ ఉన్నవాళ్ళు. మేము ఎక్కడికి పోయినా గూడా రాణిస్తాం. అది రాజకీయ పార్టీలు కొంతమంది మా యొక్క జనాదరణను హైజాక్ జేసి, మమ్మల్ని ఏదో దాంట్లో మైకిలి చేద్దాం, మలినం చేద్దాం అని అనుకుంటే వాళ్ళను కిక్ ఆఫ్ జేసేసి మళ్ళీ వేరే పార్టీ చేసినాం. అది ట్రేడ్ యూనియన్ అయినా, ఇంకేదైనా గూడా ఎక్కడైనా గూడా ప్రశ్నించే గొంతుంటది కాబట్టి ఆహ్, రాజకీయ పార్టీలకి మేము బానిసలంగా అడుక్కునే పరిస్థితి లేదు. మేము లాక్కునే పరిస్థితి ఉంటది తప్ప అడుక్కునే పరిస్థితి ఎప్పుడు లేదు. ఇన్ని సంవత్సరాల మీ సుదీర్ఘ జీవిత ప్రయాణంలో మీ మంచి అనుభవం, ఒక చేదు అనుభవం మాతో పంచుకుంటారా? మంచి అనుభవము అంటే ఇక్కడ ప్రజలు ఫస్ట్ గెలిపియరు. రావడంతోటే ఇంతవరకు ఒక 20 ఏళ్ల నుంచి, 25 ఏళ్ల నుంచి పోటీ చేసినోళ్ళకి కూడా రాజ్యాధికారం రాలేదు. రావడంతోనే గెలిపించిండు. మాకు రాజయోగం ఉన్నది కాబట్టి, ఆ యొక్క సంతోషము, ఆ యొక్క 18వ డివిజన్ ప్రజలు, శివాజీనగర్ మేధర్ ప్రజలకు కృతజ్ఞతలు. అట్లనే చేదు అనుభవం అంటే మా అన్నయ్య జరిగిపోవడం, నాకు వెన్నుదన్నుగా ఉన్న మా అన్నయ్య గారు చనిపోవడం. ఇప్పుడు ప్రస్తుతం ఒంటరిగానే ఇంట్లో సర్దుబాటు చేయడం అనేది కొంత పెయిన్‌ఫుల్‌గా ఉన్నది గానీ, ఈ 2 అన్నయ్య జరిగిపోవడము ప్లస్ ఫస్ట్ గెలవడము. రాజకీయ పరంగా గాకుండా మీరు వ్యక్తిగతంగా ఇంతగనం పోరాడుతున్నారు గదా! అసలు దాని లక్ష్యం ఏంటి? అంటే జనరల్‌గా నేను సింగరేణి కార్మికుని బిడ్డను. ఈ సింగరేణి లోకంలో ఉంటే పెనవేసుకున్న బంధాలున్నాయి గాబట్టి, ఈ పారిశ్రామిక ప్రాంతంలో అసలు పోయి కొసరు మనుషులకు ఉపాధొస్తుంది తప్ప అసలోళ్ళకి ఎవరికీ వస్తలేదు. ఇదే మహారాష్ట్రలో సహించట్లేదు, బెంగాల్‌లో సహించట్లేదు. చాలా ఉద్యమాలొచ్చినాయి. తమిళనాడులో అసలు వేరేటోళ్ళని దగ్గరికే రానియ్యరు. ఏదో మన దౌర్భాగ్యం ఆంధ్రాలో గూడా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని జెప్పేసి చాలా మేజర్ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ డిస్బాండ్ చేయమైనా గూడా తీసుకున్నారు. కానీ ఇక్కడ ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలున్నా ఏమున్నా గూడా బీహార్‌లో, ఒరిస్సాలో, ఛత్తీస్‌గఢ్‌లో ఉద్యోగం తీసుకుంటున్నారు తప్ప ఇక్కడోళ్ళకి ఉద్యోగం వచ్చేది. అక్కడెవడో కాంట్రాక్టర్ వస్తాడు ఇట్లా చేసుకుంటాడు. ఇక ముందు అట్లా కాకుండా 90% ఇక్కడ వాళ్ళకే స్థానికంగా ఉద్యోగాలు ఇయ్యాలనే ఒక ఆలోచన ఉంది. అవసరమైతే నవనిర్మాణ్ సేన లాంటివి ఇట్లాంటివి స్టార్ట్ చేసైనా మంచిదే, తరిమి కొట్టినా మంచిదే గానీ, ఇక్కడ ఉద్యోగాల విషయంలో రాజీ లేదు. ఈ ఊర్లో పుట్టినందుకు ఈ ఊరికి ఏదైనా సేవ చేయాలన్న ఆలోచన ఉన్నది. అది రాజకీయ పరంగా పాసిబుల్ కాకపోతే, దానికి కొంత రాజ్యాంగ ధర్మాసనాలు కొన్ని అడ్డమొస్తే అది ప్రైవేట్‌గా గూడా దాన్ని కొద్దిగా బిల్డ్ చేస్తూ, చైతన్యం చేస్తూ చేయడమే తప్ప, ఈ ఊరు ప్రజలకు, ఈ ఊరు ఉపాధికి, ఈ ఊరు బాగుకు, ఈ ఊరు రక్షణకు, ఈ ఊరు వాతావరణాన్ని, ఈ ఊరు యొక్క విధ్వంసాన్ని ఆపడానికి ఏ విధమైన పందానైనా ఎదుర్కొంటా. అదే విధమైన కార్యాచరణతో ముందుకు పోతా. అదే కార్యాచరణ తప్ప ఇంక కొత్త కార్యాచరణ లేదు. ఇందులోకొచ్చిన తర్వాత అవే మా దిశానిర్దేశాలు, అవే మా బాసులు గాని
ఇంకొక విషయంలో రాజీ పడే సమస్య లేదు. తోట వేణు గారికి మంచి స్నేహితులున్నారని తెలిసింది. రామగుండం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గూడా మీకు సన్నిహితులున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో మీరు పోటీకి దిగుతున్నారా? నోరు మంచిదైతే ఊరు మంచిదైతది. నాకు చాలా అద్భుతమైన స్నేహితులున్నారు. నేను చాలా లిమిటెడ్ ఫ్రెండ్‌షిప్స్ చేస్తా. ఇష్టం వచ్చినట్టు అందరిని ఒక్కసారి బిలీవ్ చేయను. అందరితో తొందరగా మింగిల్ గాను. ఇప్పుడు సివిల్ సొసైటీ ఫోరం అని ఈ ఊర్లో దాదాపు 110, 120 మంది ఒక వేదిక ఈ ఊరి మీద లైక్ మైండెడ్ వ్యక్తులందరితోటి ఒక క్లబ్ ఏర్పాటు చేసుకున్నాం. సివిల్ సొసైటీ ఫోరం అని. దాంట్లో నేను చాలా కీలకంగా కన్వీనర్‌గా ఉన్నాను. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ఊర్లో దాదాపుగా ఈ ఊరును శాసించే వ్యక్తులందరూ కూడా అందులోనే ఉన్నారు. దాంట్లో లేని వాళ్ళ గురించి చెప్తే ఆశ్చర్యపోతారు. ఉన్న వాళ్ళందరితోటి నేను సన్నిహితంగా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో గాని, జ్యుడిషియరీలో గాని, లేకపోతే బ్యూరోక్రాట్‌లో గాని, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, సెక్రటేరియట్, ఢిల్లీ శాస్త్రి భవన్, విజ్ఞాన్ భవన్‌లో గాని అందరితో చాలా స్నేహితులున్నాయి. వాళ్ళందరూ నాకు జ్ఞానం నేర్పి అది సమాజానికి ఉపయోగపడే విధంగా చేయమన్నారు కాబట్టి, నేను ఆ యొక్క దాన్ని ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆకాంక్షల మేరకు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రొడక్ట్‌గా నేను ఖచ్చితంగా విజయ తీరాలకు చేరడానికి రాజకీయాన్ననే ఒక ఊతం వేసుకొని చట్టసభలో అడుగుపెడితేనే ఖచ్చితంగా కొన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సొస్తది కాబట్టి తప్పకుండా నేను ఎట్టి పరిస్థితులలో వచ్చేసారి ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయడం తథ్యం. దానికోసం ముందస్తుగా కార్యాచరణ ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా నా స్నేహితులు నా వెన్నంటి ఉంటారని ఆశిస్తున్నా. నా స్నేహితులు కంపల్సరీ నాకు వెన్నుదన్నుగా ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళే వాళ్ళ యొక్క ఫియరే నన్ను ముందుకు తీసుకుపోతున్నారు. స్నేహితులనే వాళ్ళే గొప్పవాళ్ళు. తల్లిదండ్రులు జన్మనిస్తారు. స్నేహితులు పునర్జన్మనిస్తారు. దాన్ని నేను బిలీవ్ చేస్తాను. నాకున్న స్నేహితులందరూ గూడా చాలా మంచివాళ్ళు. నేను ఎంచుకున్న వాడిని మంచి స్నేహితుడిని డబ్బులిచ్చి కొనుక్కోవాలి. చెడు స్నేహితుడిని డబ్బులిచ్చి వదిలించుకోవాలి అనే తత్వాన్ని నేను ఉంటా. చాలా మందికి నేను దూరంగా ఉండడానికి గల కారణం కొంతమంది వ్యతిరేకులు గాని, వాళ్ళు స్నేహ ముసుగులో ఉన్న వాళ్ళతోటి కూడా కొంత దెబ్బతిన్న పరిస్థితులు, ద్రోహానికి గురైన పరిస్థితులున్నాయి. ఇవన్నీ చిన్న వయసులోనే అనుభవానికొచ్చినాయి కాబట్టి, ఇప్పుడున్న స్నేహితులందరూ కూడా మంచి వాళ్ళే. నా ఆత్మీయులే, నా యోగక్షేమం కోరేవాళ్ళే, నా బాగోగులు చూసుకునే వాళ్ళే. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఊతంతోటి నేను ముందుకు పోతానని సంకల్పిస్తున్నా. ఎలక్షన్స్‌లో నిలబడి ఖచ్చితంగా విజయం సాధిస్తారా అనుకుంటున్నారా? గెలుపోటములు దైవాధీనాలమ్మ. అదొక కులబద్ద. మనం బడికి పోవడం అనేది ఇంపార్టెంట్. పరీక్షలొచ్చినప్పుడు 90 మార్కులొస్తాయా? 80 మార్కులొస్తాయా? సెకండ్ క్లాస్ వస్తామా? ఫస్ట్ క్లాస్ వస్తామా? అనేది ఆ ప్రజలు నిర్ణయిస్తారు. నాకు తెలిసి నేనైతే 2010లో ఈ ఊరికొచ్చిన. ఇప్పటికి 2024 దాదాపు 14 సంవత్సరాల నుంచి నేను సెలవు తీసుకోలేదు. ఈ ఊరు నుంచి వెళ్ళిపోలేదు. ఈ ఊర్లోనే ఉన్నా. పుట్టుక ఇక్కడనే, చావు ఇక్కడనే అని చెప్పేసి సంకల్పించి, ఇదే నిజాయితీగా ఈ ఊరును పట్టుకొనే ఉంటున్నా. ఈ ఊర్లో ఆఫీసు గత 14 సంవత్సరాల నుంచి ఆఫీస్ పెట్టుకున్న వ్యక్తిని నేను. అంత సీరియస్‌నెస్‌గా, అంత కమిట్మెంట్‌గా ప్రతిరోజు అందుబాటులో ఉంటూ, ప్రతిరోజు ఏదో ఒక రోజు 10, 15 మంది నా దగ్గర సాల్వ్ చేసుకుంటారు. ఏదో ఒక డ్రాఫ్ట్ రాయడమో, ఫోన్ చేయించుకోవడమో, సలహా ఇయ్యడమో, 30 కిలోల కాడా, రేషన్ కార్డా, లేకపోతే పింఛనా, సదరం సర్టిఫికేటా, ఏదైనా గ్యాస్‌కి సంబంధించిందా, సబ్సిడీకి సంబంధించిందా, హాస్పిటల్ బిల్లా, స్కూల్ ఫీస్ తక్కువ చేసుడా, కాలేజీలో సర్టిఫికేట్స్ ఇప్పించుడా, వ్యక్తిగతమైన సమస్యలా, ఆర్థిక సాయమా, ఏదో ఒకటి చేసుకుంటూ మేము ముందుకు పోతున్నాం. ఈ క్రమంలో ఇంత సిన్సియర్‌గా ఉంటున్నాం గాబట్టే, కొన్ని సార్లు వేరే వాళ్ళని చూసి షార్ట్ కట్ కొట్టే వాళ్ళని చూస్తే కొద్దిగా కడుపు మండి, కొంత కామెంట్ చేయాల్సొస్తది తప్ప, అంటే మా యొక్క కమిట్మెంట్‌గా మేము ఉంటున్నాము. మిగతా వాళ్ళంతా షార్ట్ కట్ వస్తుంటే కొంత బాధ అనిపిస్తుంటది. ఆ క్రమంలోనే కొంతమందికి మేము కొన్ని కామెంట్స్ బాధ కలిగించొచ్చు కానీ, మేము సిన్సియర్‌గా ఇక్కడుండి ఒక 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 వ్యక్తి ఇక్కడ రాజకీయాల్లో ఉండాలంటే ఎన్నో కాచుకొని కూర్చోవాలి. వినాయక చవితి వస్తది. వినాయక చవితి చందాలు అడుగుతారు. ప్రసాదాలు అడుగుతారు. అన్నదానాలు అడుగుతారు. ట్రాక్టర్ అడుగుతారు. బ్యాండ్ అడుగుతారు. బతుకమ్మ పోటీలు అడుగుతారు. లేకపోతే హోలీకి అనేక రకమైన ఫీస్ట్ ఇవ్వాలి. న్యూ ఇయర్ కేకులు పంపాలి. సంక్రాంతి ముగ్గుల పోటీలు పెట్టాలి. చచ్చిపోతే బియ్యం బస్తా ఇయ్యాలి. ఆళ్ళకి ఆడ ఏదన్నా తెలంగాణ మర్యాదలలో మందు పంపియాలి. అనేక అంతిమయాత్రలకు పోవాలి. హాస్పిటల్ విజిట్ చేసేవాడు ఏదైనా చేతులో పెట్టి రావాలి. ఇన్ని గానం పెయిన్‌ఫుల్‌గా మేము రాజకీయంగా జర్నీ చేస్తుంటే, ఏదో హఠాత్తుగా ఊడిపడి రాజకీయాల్లోకొచ్చి అందలం ఎక్కుతుంటే కొంత బాధ అనిపిస్తుంటది. దాన్ని ప్రివెంటివ్ జేయడానికి మేము ఒకసారి మాట్లాడితే, అది పెద్దగా ప్రాపగండా అయింది తప్ప, మా ఇంటెన్షన్ ఏందంటే, మా కమిట్మెంట్ ప్రకారం ఇక్కడ ఉన్నప్పుడు బరాబర్ అడిగే 100% ఎలిజిబిలిటీ ఉంటేనే ఆ యొక్క కామెంట్ జేసినాం తప్ప, దాన్ని వేరే విధంగా ఆపాదించుకొని, అహంకారంగా వీడు ఇట్లా మాట్లాడిండు, అట్లా మాట్లాడిండంటే, ఇక దాని డెప్త్‌గా పోతే ఇయన్నీ బట్టబయలైతాయి. మేమైతే కమిటెడ్‌గా రాజకీయాల్లో ఉన్నాం ఇక్కడ. అందుకనే సిన్సియర్‌గా ఉన్నాం గాబట్టే 14 సంవత్సరాల నుంచి సెలవు తీసుకోకుండా ఈ ఊళ్ళో ఉన్నాం.
పర్సనల్‌గా మాకొక విషయం తెలిసింది. మరి మీరు సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారన్న విషయం నిజమేనా? సీక్రెట్‌గా వివాహం చేసుకోవడానికి నేను సినిమా యాక్టర్‌ని గాదు. పబ్లిక్ మనిషిని. పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే. కాకపోతే కొన్ని కుటుంబ సమస్యలు ఉన్న నేపథ్యంలో దాన్ని కొంత త్వరలోనే బహిరంగంగా ప్రకటిస్తాను గానీ, అట్లేం లేదు. మరి ధైర్యంగా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? అది చెప్పట్లేదు మీరు. లవ్ మ్యారేజే ఉంటది. మాలాంటి జీవితాలలో అరేంజ్ మ్యారేజెస్ ఉండయి. అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే లవ్ మ్యారేజే ఉంటది. ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వెషన్స్ ఇస్తా. మీరు దానికి సూటిగా సమాధానాలు చెప్పాలి. చెప్పు. మీకిష్టమైన ఫుడ్? టమాటా కలిపిన ఏ కూరైనా ఇష్టమే. మీకిష్టమైన లీడర్? నాకిష్టమైన లీడర్ సుభాష్ చంద్రబోస్. మీకిష్టమైన ప్రదేశం? గోదావరి ఖనిలో ఏ ప్రాంతమైనా నాకిష్టమైంది. ఇప్పుడు సడెన్‌గా మీకొక 100,00,00,000 ఇచ్చేసి మీరు రాజకీయాలను ఎంచుకుంటారా? ప్రజల్ని ఎంచుకుంటారా? అంటే దానికి మీ సమాధానం? పబ్లిక్ అఫైర్సే ఇష్టం. డబ్బు ఖచ్చితంగా ప్రజలే అంటారు. మీకిష్టమైన ఆట? క్రికెట్. మీకిష్టమైన కలర్స్? నాకిష్టమైన కలరు డార్క్ పింక్. మీరు ఎక్కువ నాన్ వెజ్ తింటారా? లేకపోతే ఫెస్టివల్స్‌కి వెజ్ ప్రిఫర్ చేస్తారా? జనరల్‌గా నేను చాలా నాన్ వెజ్ ప్రియుడిని. ఈ మధ్య బంద్ చేసిన. మీరు ఎక్కువ ఏ పండగని ఇష్టపడుతుంటారు? నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనకి రాజకీయాల్లో చూసుకున్నట్లయితే బీసీలని మేయర్‌గా ప్రకటిస్తున్నారు. సడెన్‌గా మీకు అవకాశం వస్తే వెళ్తారా? నాకు లోకల్ బాడీస్ కంటే చట్టసభలు ఎక్కువ ఇష్టం. చివరిగా ఒక ప్రశ్న. అసలు తోట వేణు అంటే ఎవరు? అంటే మీరేం చెప్తారు? తోటవేణు ఒక సింగరేణి కార్మికుని బిడ్డ అమ్మ. డౌన్ టు ఎర్త్. తోటవేణు అత్యంత ధనవంతమైన ఆలోచనలో ఉన్నాడు. తోటవేణు అత్యంత పేద ఆలోచనలో ఉన్నాడు. తోటవేణు అత్యంత సర్దుబాటు చేసుకునే వ్యక్తి. తోటవేణు అస్సలు కాంప్రమైజ్ కాని వ్యక్తి. తోటవేణు ప్రేమ హృదయుడు. తోటవేణు కోపిష్టి. తోటవేణు సున్నిత హృదయుడు. వేణు అనే వ్యక్తి అందరి వాడమ్మా. నేను దాదాపుగా అందరిని ప్రేమిస్తా. అట్లనే నా వ్యతిరేకులను కూడా నేను చాలా కఠినంగా, కటువుగా వ్యవహరిస్తా. వాళ్ళని ఎట్టి పరిస్థితులలో పోలియో వచ్చిన చెయ్యి సీదా కాదిగ. పోలియో వచ్చింది పోలియో అనే వదిలేస్తా. ఒక్కసారి వంకర మనిషి అంటే వంకర మనిషిగా నేను చూస్తా. అది చివరి శ్వాస వరకు అదే అభిప్రాయంతోని ఉంటా. మధ్యలో దానికి డీవియేషన్ లేదు. మళ్ళీ కాంప్రమైజ్ కాను. దానివల్ల ఏమైతదంటే కొంతమంది తప్పుడు ఆలోచనలు ఉన్న వాళ్ళు మొదట రాంగ్ అటెంప్ట్ చేసి మళ్ళీ నాకు దగ్గరైదాం అనే క్రమంలో నేను క్షమాపణ చేయను. నేను అస్సలు క్షమించను. కాకపోతే ఏందంటే ప్రజా జీవితంలో ఎంత దూరమన్నా రాజా పడతాను. ఎంత ఆకలికైనా, ఎంత త్యాగానికైనా సిద్ధమే. అవసరమైతే జైలుకి పోయి ఎన్ని రోజులైనా ఉండి ఆ సమస్య కోసం ఉంటా తప్ప, నన్ను నేను ఆత్మవంచన చేసుకొని రాజీ పడను. నేను నా చదువుకున్న చదువు, సంస్కారము జాతికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోటి, జాతి ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా రాజీ పడను. అది నా తల్లిదండ్రులైనా గూడా, నా భార్య అయినా గూడా, నా పిల్లలైనా గూడా, నా బంధువులైనా గూడా, నా సోదరి, సోదరీమణులు ఎవ్వరైనా గూడా, నాకు ఏ పక్షపాత ధోరణి లేదు. బంధుప్రీతి లేదు. ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఉన్నది. ఆ సాఫ్ట్‌వేర్ ఏందంటే రాజీ పడలేదు. నేనెప్పుడు కాంప్రమైజ్ కాను. నమ్మక ద్రోహం అస్సలిష్టం లేదు. ప్రేమకు బానిసను. నన్ను ప్రేమించే వాళ్ళకు నేను ఎంత దూరమన్నా, ఎంత నా సర్వస్వం ధారపోసినా గూడా ధారపోస్తా. నన్ను ద్వేషిస్తే తట్టుకోలేను. అంతే. ఇగ నేనుగానే ఉంటాను. నేను ఇంకో రకంగా కనబడను. ఇంకోరి నుంచి అటాక్ రాను. ఇంకోరి నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ కాను. ఇంకోరి ఆహాభావాలు నేను స్వీకరించాల్సిన దరిద్రపు ఆలోచనలు లేవు. సామ్రాజ్యవాదం అసలు లేదు. డబ్బు పిచ్చోడిని కాదు. మీరింకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, రాజకీయంగా గాని, న్యాయవాదిగా గాని మీరింకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు ఈ 3డీ టీవీ న్యూస్ ఛానల్ స్టూడియోకు వచ్చి మీ జీవిత విషయాలు కొన్ని మాతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. చూసారు కదా! మరో ముఖ్యమైన అతిథితో మళ్ళీ మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ 3డీ టీవీ న్యూస్ ఛానల్.